ఈ రోజుల్లో మొగుళ్ళ మీద అతి నమ్మకం పనికిరాదు. నా మొగుడు చాలా మంచివాడు, అసలు ఆడవాళ్ళ జోలికే వెళ్లరు అని అనుకోవడం అది మన అమాయకత్వమే అవుతుంది. ప్రతి అమ్మాయి కూడా తప్పకుండా చూసి నేర్చుకోవాల్సిన వీడియో ఇది. భర్త వేరొక ఆడదాని చేతికి చిక్కాడో మళ్ళీ మన సంసారాన్ని మొదటిలాగా చక్కదిద్దుకోవడం అనేది చాలా కష్టమైన పనే. నేనేమంటానంటే వ్యాధి వచ్చిన తర్వాత మెడిసిన్ వేసుకోవడం కంటే అసలు ఆ వ్యాధి రాకుండా ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోమని చెప్తున్నాను. అనుకోని అతిథిలా ఒక అందమైన కుటుంబంలోకి ఒక ఆడది ప్రవేశించి ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేసింది. అసలు ఈమె ఎందుకు అలా చేసింది, ఈమె బారి నుంచి తన భర్తని కాపాడుకోగలిగిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వీడియోని చూసిన తర్వాత దాన్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు గాయత్రి, మాది వైజాగ్. మేము చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా ఫ్యామిలీ అంటేనే అందరికీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది. మా వీధిలో మేము ఎప్పుడూ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంట్లో నేను, మా అమ్మ, నాన్న, మా తమ్ముడు ఉండేవాళ్ళం. అండ్ మా అమ్మమ్మ ఏంటంటే ఒక రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. అండ్ తనకి మా అమ్మ ఒక్కతే కూతురు కావడంతో తను కూడా మాతోనే ఉండేది. మా రిలేటివ్స్ అందరూ ఎందుకు వాళ్ళ ఇంట్లో అన్నా సరే మా అమ్మమ్మ అయితే వినలేదు. తను రిటైర్ అయిన తర్వాత మాతోనే వచ్చి ఉండేది. మేమంటే అంత ఇష్టం తనకి. మా నాన్నకి మా ఊర్లో చాలా పలుకుబడి ఉంది, ఇప్పటికీ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఈ ఇన్సిడెంట్ మొదలయ్యింది 2002వ సంవత్సరంలో. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ క్లాస్కి ఇన్ని విషయాలు గుర్తున్నాయా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మా జీవితంలో జరిగిన నష్టం అలాంటిది. సో అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి. మా నాన్నగారు ఏంటంటే ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. అంటే వడ్డీకి డబ్బులు ఇచ్చి వాటిని ఇన్స్టాల్మెంట్ లో పే చేయించుకోవడం అనమాట. మాకు ఒక ఓన్ కంపెనీ ఉంది. అప్పటి వరకు కూడా మా నాన్నగారు మా అమ్మని చాలా బాగా చూసుకునేవారు. ఎప్పుడైతే మా జీవితాల్లోకి ఒక వ్యక్తి ప్రవేశించిందో ఆమె వల్ల మా తలరాతలే మారిపోయాయి. అసలు ఏం జరిగిందంటే మా నాన్నగారు డబ్బులు వడ్డీకి ఇస్తారని చెప్పాను కదా, అలా ఒక ఫ్యామిలీ మా నాన్నగారి దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళు ఒక లారీని కొనుక్కున్నారు. వాళ్ళ హస్బెండ్ ఆ లారీని డ్రైవ్ చేసి వచ్చిన అమౌంట్ ని మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో మాకు పే చేసేవారు. తన వైఫ్ పేరు సంధ్య. ఈమె ఒక ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. తను నాకంటే 3 years పెద్ద. ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు వచ్చి డబ్బులు కట్టేవాళ్ళు. కొన్ని సార్లు లేట్ అయ్యేసరికి వాళ్ళు డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చి మా నాన్నగారికి అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అలా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాము. మా నాన్న వాళ్ళు మొత్తం 4 ఆడపిల్లలు లేరు. మా నాన్న అంటే మా తాతయ్యకు మా నాన్నమ్మకు గారాబం ఎక్కువే. అదే కాకుండా మా నాన్న అంటే మా కుటుంబంలో అండ్ సొసైటీలో కూడా కొంచెం రెస్పెక్ట్ కూడా ఎక్కువే. ఆయన మాట ఎవరైనా వింటారు, అలా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆ సంధ్య ఆంటీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మా ఇంటికి రావడం, మేము వాళ్ళింటికి వెళ్ళడం. మాకు ఒక పెద్ద సొమ్ము ఉంటుంది. అందులో మా 2 ఫ్యామిలీస్ కలిసి టూర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఇలాంటివి జరిగేవి. వాళ్లతో మాకు చాలా బాండింగ్ క్రియేట్ అయ్యింది. మాకు తెలియకుండానే మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో మా అమ్మది, నాది, మా తమ్ముడిది ఒక జత బట్టలు కూడా ఎప్పుడు ఉండేవంటే అర్థం చేసుకోండి వాళ్లతో మేము ఎంత బాగా కలిసిపోయామో. ఒకరోజు మా అమ్మకి ఆ సంధ్య ఆంటీ పక్కింటి వాళ్ళు మాకు కాల్ చేశారు. ఈ టైంలో మీ ఆయన వీళ్ళింట్లో ఉన్నాడమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన కూడా లేడు. మేం చెప్పేది నమ్మకం కుదరకపోతే ఒకసారి ఇంటికి రా, నీ కళ్ళతో నువ్వే చూద్దు అని చెప్పేసరికి మా అమ్మ వెంటనే ఆంటీ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్లి డోర్ కొడితే మా నాన్నేమో లుంగి బన్నీతో బయటకు వస్తున్నాడు. వెనకాలే ఆ ముందంట. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో తన హస్బెండ్ ని ఏ ఆడదైనా చూస్తే ఏం చేస్తుంది, దాన్ని జుట్టు పట్టుకొని బయటికి లాగి కొట్టి నలుగురికి వినపడేలా బాగా తిట్టి దాన్ని అల్లరి పాలు చేసి రచ్చ చేసొస్తుంది. కానీ మా అమ్మ అలాంటి పని ఏం చేయలేదు. ఎందుకంటే తను ఒక వెల్ ఎడ్యుకేటెడ్. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చినా సరే మా నాన్న కోసం దాన్ని వదిలేసింది. అదంతా చూసిన మా అమ్మ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. కాసేపటి తర్వాత మా అమ్మ వెనకాలే మా నాన్న ఇంటికి వచ్చాడు. వచ్చి మా అమ్మతో నువ్వనుకునేది ఏం లేదు, బండి మీద వెళ్లేటప్పుడు దారిలో షర్ట్ మీద బురద పడింది. ఎటు వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి షర్ట్ ని చేంజ్ చేసుకున్నాను. ఈలోపు నువ్వు వచ్చి చూసి ఏదేదో అనుకున్నావు, మా మధ్య అలాంటిదేం లేదు అని మా అమ్మని కన్విన్స్ చేశారు. మా అమ్మ కూడా నమ్మేసింది ఆ మాటలు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడ మా అమ్మకి తెలిసిపోతుందో అని వాళ్ళ ఫ్యామిలీని అక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేశారు మా నాన్న. బయట ఎలా ఉన్నా సరే మా నాన్న మాత్రం ఇంట్లో మంచిగానే ఉండేవారు. అందుకని మా అమ్మకి అసలు ఎక్కడ డౌట్ కూడా వచ్చేది కాదు. సడన్ గా ఒక రోజు ఏమైందంటే రాత్రిపూట ఆ సంధ్య ఆంటీ ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది. అది చూసిన మా అమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నేను తిరుపతి వెళ్ళి
వెళ్ళి నా మంగళసూత్రాన్ని తిరుపతి హుండీలో వేసి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. ఎందుకంటే మా ఆయన నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు. ఇంకా నేను ఆ ఇంటికి వెళ్ళేదే లేదు, నాకు డివోర్స్ కావాలి తనతో అని చెప్పి ఏడ్చేసింది. ఆ అంకుల్ ఏంటంటే ఈ ఆంటీని చాలా బాగా చూసుకునేవారు. ఎంతలా అంటే ఈమెకి ఇష్టమని స్వీట్స్ తీసుకొస్తే వాళ్ళ బాబు ఎక్కడ తినేస్తాడో అని భయపడి దాచిపెట్టి మరీ ఈమెకి స్వీట్స్ ఇచ్చేవాళ్ళు. అంత ప్రేమగా చూసుకునే అంకుల్ ఎందుకు ఇలా మారిపోయాడో మాకు అర్థం కాలేదు. ఎందుకు తను అలా చేస్తున్నాడు అని మా అమ్మ కూడా ఈమెకే సపోర్ట్ చేసింది. ఒకసారి ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడదాము అని చెప్పింది. దానికి ఆమెమో అసలు నేను వద్దు అనుకుని వచ్చేసాను, ఇంకెందుకు పంచాయతీలన్నీ అని చెప్పేసరికి సరే మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు సహజం, కొన్ని రోజులు పోతే వాళ్లే సర్దుకుంటారు అని చెప్పి మా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత రోజు మా అమ్మ అసలు ఎందుకు ఆయన అలా చేస్తున్నాడో అని తెలుసుకోవడానికి ఆయనతో మాట్లాడడానికి ఫోన్ చేసింది. దానికి ఆయనేమో అమ్మ వసుంధర, దాని గురించి నీకు పూర్తిగా తెలీదు, నీ కాపురంలోనే చిచ్చు పెట్టాలని చూస్తుంది, దానితో జాగ్రత్తగా ఉండు అని ఇలా చెప్పాడు. ఆ అంకుల్కి ఏంటంటే కొంచెం డ్రింక్ హ్యాబిట్ ఉంది, అందుకని మా అమ్మ తాగేదో మాట్లాడుతున్నాడులే అని అప్పుడు కూడా నమ్మలేదు. ఎందుకంటే మా అమ్మకి మా నాన్న మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఎవరైనా వాళ్ళ భర్తతో గొడవ అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్తారు, కానీ ఈమెమో విచిత్రంగా మా ఇంటికి వచ్చేసింది. అప్పటికే ఆమె జాబ్ కూడా మానేసింది. వాళ్ళ అబ్బాయినేమో వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంచింది. ఆమె కూడా పగలంతా వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇంకా నైట్ అయితే చాలు మా ఇంటికి వస్తుంది పడుకోవడానికి మాతో. ఆ ఆంటీ మా ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న ఉన్నప్పుడు మా నాన్నతో చాలా చనువుగా ఉండేవారు. మా అమ్మ ముందే మా నాన్న జేబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకొని ఏంటి డబ్బులు నాకు ఇవ్వవా అనేసి నవ్వేది. మా అమ్మ మాత్రం ఏమనేది కాదు, కానీ మా అమ్మమ్మ మాత్రం ఇదంతా చూసి ఏంటమ్మా చదువుకున్నావు కదా, పరాయి మగాడితో ఇలాగేనా ఉండేది అని ఆమెను తిట్టేది. మా నాన్న ముందే ఆమెను అలా అనేసరికి మా నాన్నకి కోపం వచ్చి మా అమ్మమ్మనైతే మా నాన్న డైరెక్ట్ గా ఏమి అనరు. ఆ తర్వాత మా అమ్మకి చెప్పేవారు, ఏంటి మీ అమ్మ ఇంకా ఏ రోజుల్లో ఉంది అలా మాట్లాడుతుంది, ఇంకా నవ్వుతూ మాట్లాడితే రిలేషన్ ఉన్నట్టేనా, తను మనకి ముందే పరిచయం కాబట్టి నాతో అలా చనువుగా మాట్లాడింది, అది కూడా తప్పేనా, మీ అమ్మతో చెప్పు ఇంకోసారి నా ముందు గనక అలా మాట్లాడితే బాగోదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా గమనించిన మా అమ్మమ్మకి మాత్రం ఆమె మీద డౌట్ గానే ఉంది. అందుకే ఆమె మీద ఒక కన్నేసి ఉంచింది. మా అమ్మ నాన్న ఒక బెడ్రూమ్ లో పడుకుంటారు, నేను మా తమ్ముడేమో ఇంకో రూమ్ లో పడుకుంటాం, మా అమ్మమ్మ ఏమో వేరే రూమ్ లో పడుకుంటారు. ఈ ఆంటీ ఏమో హాల్లోనే చాపేసుకొని కింద పడుకుంటుంది. అలా ఒక రోజు రాత్రి మేమందరం నిద్రపోతుండగా ఈ ఆంటీ అర్ధరాత్రి నిద్ర లేచి వాష్రూమ్ కి వెళ్ళాలని వెళ్ళిందంట. ఆ వాష్రూమ్ ఏమో మా నాన్న వాళ్ళ బెడ్రూమ్ కి పక్కన ఉంటుంది, అంటే బెడ్రూమ్ కి బయట సపరేట్ గా ఉంటుంది. మా నాన్న వాళ్ళేమో తలుపేసుకొని పడుకోరు, ఎందుకంటే అర్ధరాత్రి నేను లేదా మా తమ్ముడు మా ఇద్దరిలో ఎవరికైనా భయం అయితే వెళ్ళి మా అమ్మ నాన్న మధ్యలో పడుకుంటాము, అందుకని వాళ్ళు డోర్ లాక్ చేసుకొని పడుకోరు. ఈ ఆంటీ ఏమో వాష్రూమ్ కి వెళ్లకుండా రూమ్ లో మా అమ్మ నాన్న నిద్రపోతూ ఉంటే డోర్ ఓపెన్ చేసి అంతే మా నాన్న వైపే చూస్తూ ఉందంట. ఇంట్లో అమ్మమ్మలు ఉంటే రాత్రుల్లో నిద్రపోరు కదా, వాష్రూమ్ అని ఏదో ఒక దానికి లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంకా మా అమ్మమ్మ లేచి బయటకు వచ్చేసరికి ఈ ఆంటీ మా అమ్మ వాళ్ళ బెడ్రూమ్ లోకి తొంగి తొంగి చూస్తుండడం మా అమ్మమ్మ చూసింది. ఇంకా దొరికిందే ఛాన్స్, ఇలాంటి వాళ్ళని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు, ఎలాగైనా దీన్ని బయటకు గెంటేయాలని చెప్పి మా అమ్మమ్మ ఆ రోజు చాలా పెద్ద గొడవ వేసుకుంది. మొగుడు పెళ్ళాలు పడుకొని ఉంటే నీకేం పని రూమ్ లో తొంగి చూడ్డానికి అని అడిగేసరికి అలాంటిదేం లేదు, నేను వాష్రూమ్ కని వచ్చాను అని అబద్ధాలు చెప్పింది. ఆ రోజు రాత్రి చాలా పెద్ద గొడవ అయింది. మా అమ్మ అమ్మమ్మ ఇద్దరు తనకి వార్నింగ్ ఇచ్చి ఆమెని మా ఇంట్లో నుంచి బయటకైతే పంపించేశారు. అంతకు ముందు వరకు కూడా మా అమ్మ ఈ ఆంటీని చాలా చాలా బాగా చూసుకునేది. ఆ అంకుల్ చెప్పినా వినకుండా ఆయనదే తప్పై ఉంటుందని ఈమెకే బాగా సపోర్ట్ చేసేది. కానీ ఆ ఆంటీ అందమైన మా జీవితాల్లో నిప్పులు పోస్తుందని మేము అనుకోలేదు. నైట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేమేమనుకున్నామంటే ఆమెకి మా నాన్న అంటే చాలా ఇష్టం అనుకున్నాము. ఎందుకంటే మా నాన్న చూడ్డానికి కూడా బాగుంటారు అండ్ ఫైనాన్షియల్ గా కూడా బాగా సెటిల్ అయ్యారు, సో అట్రాక్ట్ అయ్యింది అనుకున్నాము. ఆ రోజు రాత్రి మా అమ్మమ్మ ఆంటీని అంత బాగా తిడుతున్నా సరే మా నాన్న అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మా నాన్న మా అమ్మమ్మని ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా ఒక్క మాట కూడా అనరు. ఆ రోజు రాత్రి ఆంటీ మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కానీ మా జీవితాల్లో నుంచి అయితే వెళ్ళిపోలేదు. మా నాన్నకి ఈమెకి ఉన్న రిలేషన్ అంకుల్ కి తెలియడం వల్లే ఆంటీతో గొడవలయ్యి ఆయన కూడా విడిపోయారు. అంతకు ముందు వరకు కూడా మా నాన్న అంటే ఎంతో నమ్మకంగా ఉన్న మా అమ్మకు కూడా అనుమానం మొదలయ్యింది. ఎప్పుడూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగేది కాదు, ఎందుకంటే ఇంట్లో పెత్తనమంతా మా నాన్నదే అండ్ మా ఇంట్లో వాళ్ళకు కూడా మా నాన్న అంటే భయం కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయొద్దు
చేయొద్దు అని మా నాన్నకి గట్టిగా చెప్పలేకపోయారు. ఇంకా మా అమ్మ బాధ అయితే చెప్పలేనిది, ఏడుస్తూనే ఉండేది. ఒక రోజు ఏం జరిగిందంటే నాన్న మా అమ్మను ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. ముందే చెప్తే మా అమ్మ రాదని తెలుసు కాబట్టి అందుకే ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా చెప్పకుండా తీసుకెళ్లారు అక్కడికి వెళ్లి చూస్తే ఆమె కడుపుతో ఉంది. ఆ తర్వాత మా నాన్న ఆమె కడుపు మీద చెయ్యి పెట్టి ఈ బిడ్డ నాది, నా రక్తం పంచుకొని పుట్టబోతుంది అని చెప్పేసరికి మా అమ్మ షాక్ అయ్యింది. ఇంకా ఆంటీ ఏమో మా అమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తుందంట. తప్పు చేశాను వసుంధర, నన్ను క్షమించు, నాకు వేరే దిక్కు లేదు, ఇంకా నీ భర్త తప్ప నాకు ఇంకా ఎవ్వరూ తోడు లేరు అని ఏడ్చేసిందంట. మా అమ్మ ఏమో అసలు నీకేమైనా కొంచెం కూడా బుద్ధుందా, నాకు 2 పిల్లలున్నారు, ఇప్పుడు నన్ను నా పిల్లల్ని ఏం చేయమంటావు అని తిట్టి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. ఆ ఆంటీ మా నాన్న వల్ల గర్భవతి అయిన విషయం ఇంట్లో మాకు తెలియదు. అప్పటి వరకు కూడా మా నాన్న అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో మా నాన్న పనులన్నీ తనే దగ్గరుండి చేసేది. మా ఇంట్లో పని వాళ్ళున్నా సరే మా నాన్న కారుని మా అమ్మే కడిగేది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పని వాళ్ళ చేత చేయించవచ్చు కదా ఈ పనులన్నీ అని అంటే, నా భర్తకి సంబంధించిన పనులన్నీ నేనే చేయాలి, అప్పుడే నాకు సంతోషం అని మురిసిపోయేది. అంత ప్రేమగా చూసుకునే అమ్మకి నాన్న అయితే ద్రోహం చేశారు. ఇంకా మా అమ్మ బాధ అయితే తీర్చలేనిది. తను ఏడ్చి ఇంకా గుండె నిబ్బరం చేసుకొని సరే ఏదైతే అదయింది, తను బయటికి వెళ్తున్నాడా, సరే వెళ్ళని అని మా నాన్నను వదిలేసింది. ఈ విషయాలన్నీ మాకు తెలిస్తే ఆ ప్రభావం మా మీద ఎక్కడ పడుతుందో అని ఇవన్నీ మాకు తెలియకుండా చూసుకునేది. కొన్ని రోజుల తర్వాత ఆమెకి ఒక పాప కూడా పుట్టింది. మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే రోజు నైట్ పడుకోవడానికి మా ఇంటికే వచ్చేవారు. ఒక రోజు మా నాన్నగారు తన ఫోన్ పాడైపోయిందని ఆ ఫోన్ ని ఇంట్లో పెట్టేసి వేరే ఫోన్ తీసుకొని వెళ్లారు. ఇంకా నేనేం చేశానంటే మా నాన్న ఫోన్ తీసుకొని మెమరీ కార్డు ఉంటుంది కదా, అందులో ఫోటోలు చూసాను. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయంటే ఆ పాపని ఎత్తుకొని మా నాన్న దిగిన ఫోటోలు, ఆ ఆంటీ మా నాన్న ఇద్దరి మధ్యలో ఆ పాప కూర్చొని దిగిన ఫోటోలు ఇలా ఉన్నాయి. ఇంకా ఆ ఫోటోలు చూసేసరికి ఇంకా నాకు చాలా బాధేసింది. తీసుకెళ్లి డైరెక్ట్ గా మా అమ్మ చేతిలో పెట్టి, ఏంది మా ఈ ఫోటోలు, ఎందుకు నాన్న ఆంటీ వాళ్ళతో ఫోటోలు దిగాడు అని అడిగేసరికి మా అమ్మ ఏడ్చేసింది. ఇంకా నాకు అర్థమైపోయింది మా నాన్న చేస్తున్న పనులేంటో. దాంతో మా నాన్న మీద కోపం వచ్చి నేను మా నాన్నతో ఒక వారం రోజుల వరకు మాట్లాడలేదు. నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. ఇంకా స్కూల్ కి వెళ్ళడం, సాయంత్రం రాగానే ఇంకా మా నాన్న బండి మీద కూర్చొని తిరగడం, మా నాన్న షాప్ దగ్గరికి కూడా వెళ్ళడం, ఇలా చేసేదాన్ని. సడన్ గా మా నాన్నతో నేను మాట్లాడడం మానేసేసరికి ఇంటికి వచ్చి మా అమ్మ మీద మా నాన్న కోపడ్డారు. పాప ఎందుకు అలా ఉంది, నాతో ఎందుకు మాట్లాడట్లేదు, మీరే ఏదో చెప్పి నేర్పించుంటారు అని చెప్పి మా అమ్మని తిట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మ బాధపడుతూ, ఏదైతే నా పిల్లలకి తెలియకూడదు అనుకున్నానో అదే విషయం ఇప్పుడు నా పిల్లల వరకు వచ్చేసింది అని కోపంతో ఆంటీకి ఫోన్ చేసింది. నువ్వేమైనా సొంత పెళ్ళానివా, ఉండేదాని ఉండకుండా నా మొగుడితో ఫోటోలు ఎందుకు దిగావే, మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నా పాప చూసేసింది, నా పాపకి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని మా అమ్మ ఆంటీని బాగా తిట్టేసరికి ఆంటీకి కోపం వచ్చేసి, నీ మొగుడు ఉంటే నాతో అన్నా ఉండాలి, లేకపోతే అసలు ఈ భూమి మీదే ఉండకూడదు, పంజరంలో చిలకని చేసి నీ మొగుడిని నా దగ్గర పెట్టుకుంటాను, చూస్తూ ఉండు అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. అప్పుడు ఆమె మాటలు మేము సీరియస్ గా తీసుకోలేదు. మా నాన్న చేసిన పని ఏదైతే ఉందో అది నా మీద చాలా ఎఫెక్ట్ పడింది. నేను స్కూల్లో కూడా చాలా డల్ అయిపోయాను. అది చూసిన మా క్లాస్ టీచర్ మా అమ్మతో కూడా చెప్పింది, పాప ఎందుకు అలా ఉంది, ఏమైంది అని. ఇంకా ఆ రోజు సాయంత్రమే మా నాన్నగారి ఇంటికి వచ్చి ఇంకా నాతో మాట్లాడారు. ఎందుకురా నువ్వు నాతో మాట్లాడట్లేదు అంటే, ఏంటి నాన్న ఆ ఫోటోలు, ఏంటి నువ్వు చేస్తున్న పనులు అని అడిగితే, దానికి మా నాన్నేమో, నేను వదిలించుకుంటారా, నాకొద్దు, అది ఎప్పుడైనా దాన్ని బయటపడేసేదే, నాకు మీరే కావాలి, అసలు మీతో దానికి పోలికేంటి, నాకు నా ఫ్యామిలీ నా పిల్లలు చాలు అని చెప్పేసరికి ఆ రోజు మా నాన్నతో ఇంకా నేను మామూలుగా మాట్లాడడం మొదలు పెట్టాను. ఆ తరువాత రోజు పొద్దున్నే మేము లేచి చూస్తే మా ఇంటి ముందు చెట్లల్లో కుంకుమ, పసుపు, ఒక కోడిగుడ్డు ఇలా వేసి మట్టిలో చెట్ల మధ్యలో పడుంది. అదంతా ముందు వాటిని చూసింది మా అమ్మమ్మే, తర్వాత మాకందరికీ చూపించింది. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చూసి ఇళ్ల మీద పడి చేస్తారు ఇలా అని బాగా తిట్టేశారు. ఏదో చేపించే ఉంటుంది అది మీ మీద, త్వరగా చూపించుకోండి అని అమ్మకు చెప్పారు. ఇదిలా ఉండగా ఆ రోజు నుంచి మా నాన్న వాళ్ళ ఇంటికి పోవడం రావడం మానేశారు. కానీ ఆమె మాత్రం మా నాన్ననైతే వదలలేదు. మా నాన్న కోసం రోడ్డు మీద వెయిట్ చేసి తను వచ్చేసరికి ఏడ్చేసింది. ఎందుకు నువ్వు ఇంటికి రావడం మానేశావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన పాప కూడా ఉంది కదా అని ఇలా ఏదో చెప్పేసరికి మళ్ళీ మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు.
ఈసారి మా నాన్నతో పాటు నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నన్ను కూడా మా నాన్న అక్కడికి తీసుకొని వెళ్ళేవాడు. నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళేదాన్ని. కానీ మా ఇంటికి వచ్చేటప్పుడు ఆమె జడ వేసి పువ్వులు పెట్టి మరీ పంపించేది. ఇదంతా చూసిన మా అమ్మకి బాగా కోపం వచ్చేది. ఈ పాప చూడు, మనం ఎంత చెప్పినా జడ వేసుకోదు, అలాంటిది వాళ్ళ ఇంటికి వెళ్ళి జడ వేసుకొని వస్తుంది అని నా మీద కోప్పడేది. ఇదిలా ఉండగా మెల్లిమెల్లిగా మా నాన్న ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. అసలు మమ్మల్ని పట్టించుకునేవాడే కాదు. ఎప్పుడు కూడా నేను అర్ధరాత్రి లేచి ఏదైనా అడిగినా సరే ఆ టైంలో కూడా బయటికి వెళ్ళి షాప్ వాళ్ళని లేపి మరీ తెచ్చే మా నాన్న మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడమే లేదు. అదేంటంటే చాలా పనుందని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. ఇవన్నీ మాకు తెలుస్తూ ఉండేవి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మాకు చెప్పేవాళ్ళు. తర్వాత మేము అక్కడికి వెళ్ళి చూస్తే మా నాన్న వాళ్ళింట్లోనే ఉండేవాడు. ఇదిలా ఉండగా అమావాస్య పౌర్ణిమ వస్తే చాలు మా నాన్న బిహేవియర్ మరీ వింతగా ఉండేది. మమ్మని చూసి నిన్ను చూస్తేనే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది, నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో అని మమ్మనైతే అమావాస్య రోజు తన ముక్కులు చెవిలో నుంచి రక్తం వచ్చేలా కొట్టాడు. ఆ తర్వాత అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నాకే తెలియట్లేదు, ఐఎమ్ సారీ అంటూ దేవుడి రూమ్ లోకి వెళ్లి విభూది పెట్టుకొని ఒక దయ్యంలా కూర్చొని ఉండేవాడు. ప్రతి అమావాస్యకి కూడా ఇలాగే జరిగేది. మా నాన్న మమ్మని ఇలాగే కొట్టేవారు. ఇంకా మా అమ్మమ్మకి డౌట్ వచ్చి మా ఫ్యామిలీ పూజారిని ఇంటికి పిలిపించి మా ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ పూజారి గారికి చెప్పారు. మేమేంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇంట్లో హోమం చేసేవాళ్ళం. మా ఇంటి ముందు ఆ కుంకుమ కోడిగుడ్డు అవన్నీ కనిపించేసరికి ఎప్పుడెప్పుడు హోమం జరిపించాలా అని మా అమ్మమ్మ వెయిట్ చేస్తూ ఉండేది. కానీ ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాతే మా తాతయ్య చనిపోయారు. ఆయన మా నాన్న సైడ్. మా తాతయ్య 2009లో చనిపోయారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత హోమం చేద్దాము అనుకుంటే మా నాన్నమ్మ గారు చనిపోయారు. అలా ఒకరు పోతే ఇంకొకరు ముట్టు అని పూజలు హోమాలు ఆగిపోయాయి. ఒక్కసారిగా మా ఇంట్లో మొత్తం నెగిటివ్ వైబ్స్, ఎవరో మా ఇంట్లో ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు మాకు అనిపించేది. ఈ విషయాలన్నీ మా అమ్మమ్మ పూజారి గారికి చెప్తే ఆయన ఏం చెప్పారంటే మా నాన్న చేతుల మీద గవ్వలు వేసి ఒకసారి చూద్దాము, అసలు ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది అన్నారు. కానీ ఆ రోజు మా నాన్న ఇంట్లో లేరు. ఇంకా ఎంత వెయిట్ చేసినా మా నాన్న రాకపోయేసరికి ఆ గవ్వలు నా చేతికిచ్చి నీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని పూజారి గారు నన్నే ఆ గవ్వల్ని వేయమన్నారు. నేను అలాగే వేశాను. పూజారి గారు ఆ పడిన గవ్వల్ని చూసి ఈ ఇంటికి ఎవరో చేతబడి చేశారమ్మా అన్నారు. అది విన్న మా అమ్మమ్మ ఎవరు చేశారో తెలుసుకోవడానికి కుదురుతుందా అని అడిగితే ఆయన మళ్ళీ 3 సార్లు గవ్వలు వేసి చెప్పారు, బంధువులు కాదు, మీ అమ్మ తరపు వాళ్ళు కాదు, మీ నాన్న తరపు వాళ్ళు కూడా ఎవ్వరూ కాదు, ఇది చేసింది 2 ఆడవాళ్ళు, వాళ్ళు కూడా బయట వాళ్లే అని చెప్పారు. అది విన్న మా అమ్మకి మా అమ్మమ్మకి అర్థమైపోయింది ఆ ఆంటీ వాళ్ళమ్మ ఇద్దరు కలిసి ఇలా చేస్తున్నారని. ఇంకా మా అమ్మమ్మ దీనికి విరుగుడు ఏం చేయాలి అని అడిగితే దానికి ఆ పూజారి గారు, ఇది విడిపించడం నా వల్లైతే కాదు, ఎందుకంటే నేను గుడిలో వేద పండితుణ్ణి, తాంత్రిక పూజలు చేసే వారికి దీన్ని ఎలా తీయాలో తెలుస్తుంది, నేను ఆ తాంత్రిక పూజల్ని చేయలేను అని చెప్పారు. మీరు ఇంట్లో హోమం చేయకూడదు కాబట్టి ఇంట్లో మనశ్శాంతి కోసం ఒక పూజ అయితే చేస్తాను అని చెప్పారు. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు, మీరు ఏం చేయించినా సరే వాళ్ళకి తెలిసిపోతుంది, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేపిస్తారు, అందుకే ఆ వ్యక్తి మీద అంతగా ప్రభావం ఉంది అని చెప్పి పూజకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి పెట్టండి, మంచి రోజు వచ్చి పూజ చేస్తాను అని చెప్పి వెళ్లారు. పూజ చేసే రోజు రానే వచ్చింది. పూజారి గారు మా ఇంట్లో పూజ జరిపించి వెళ్లారు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలోనే ఆయన బైక్ స్కిడ్ అయ్యి పడిపోయాడంట. ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఆయన కాలికి దెబ్బ తగలడంతో వెంటనే మా ఇంటికి ఫోన్ చేశారు. అమ్మా, ఇది నేను అనుకున్నంత చిన్నదైతే కాదు, చాలా పెద్దగా చేతబడి చేశారు. నేను రోజుకి 2 సార్లు చెప్పిన అటు ఇటు బైక్ మీద తిరుగుతూనే ఉంటాను. అసలు ఇక్కడ నా బైక్ స్కిడ్ అయ్యే అవకాశమే లేదు. అలాంటిది నేను పడిపోయాను. తొందరగా ఎవరి దగ్గరైనా చూపించుకొని దాని నుంచి బయటపడండి అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇంకా మా నాన్నకి 2009వ సంవత్సరం నుంచి 2012 లోపు వరుసగా 3 సార్లు పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగాయి. ఒకసారి మా నాన్న జస్ట్ రోడ్డు మీద అలా నిలబడున్నారంతే, బండొచ్చి గుద్దేసింది. యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి కూడా మా నాన్నగారు కోలుకోవడం, మళ్ళీ వెంటనే యాక్సిడెంట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉండేది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకైతే పరిష్కారం దొరకలేదు. చాలా చోట్ల తిరిగాము, చాలా మందికి చూపించాము. పూజ చేయాలి అని డబ్బులు తీసుకుంటారు తప్ప దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేకుండా పోయింది. చాలా డబ్బులు ఖర్చు చేసాం మేము ఆ చేతబడి తీపించాలి అని, కానీ
ఎవ్వరి వల్ల కాలేదు. మా నాన్నకు అలా యాక్సిడెంట్ జరగడం కూడా అది కూడా ఆ చేతబడి వల్లనే అంట. మా అమ్మ మాంగళ్య బలం వల్లే మా నాన్నగారు ఇంకా బతికున్నారని చెప్పారు. మా ఇంటి దగ్గర ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. ఇంకా మా పక్కింటి ఆంటీ వాళ్ళు కూడా ముస్లిమ్సే. ఆ ఆంటీ మా అమ్మతో ఏం చెప్పారంటే, వసుంధర, చిన్నగా మీ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి అలవాటు పడుతుంది కదా, మొదటేమో అది నీ భర్తను లాక్కుంది, తర్వాత చిన్నగా పిల్లల్ని నీ నుంచి దూరం చేయాలని చూస్తుంది. ఎందుకు అలా వదిలేసావు? ఎక్కడికైనా వెళ్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా అని మమ్మని అడిగితే, మమ్మేమో చాలా చోట్ల తిరిగాము కానీ ఎవ్వరు ఏం చెప్పడం లేదు అని చెప్పేసరికి ఆవిడ, అవునా, అయితే మన ఇంటికి దగ్గరలోనే ఒక దర్గా ఉంది, అక్కడికి వెళ్ళి అడుగు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇలాంటి వాటికి వాళ్ళు బాగా చూస్తారు అని చెప్పేసరికి సరే అని అమ్మ అక్కడికి వెళ్ళింది. అమ్మ అక్కడికి వెళ్ళక ముందే ఆయన ఖురాన్ చదువుతూ కూర్చున్నారంట. అమ్మని చూసేసరికి ఆయన చాలా కంగారు పడ్డారంట. అయినా సరే ఆపకుండా ఆయన ఖురాన్ చదువుతూనే ఉన్నారంట. ఆయన అలా చదివేటప్పుడు ఆయన ఒళ్ళంతా చెమటలు పడ్డాయంట. ఖురాన్ చదవడం పూర్తయిన తర్వాత, చెప్పమ్మా నువ్వేంటి ఇలా వచ్చావు అని అడిగితే మా అమ్మ ఆయనకి జరిగిందంతా చెప్పింది. ఆయన ఏమన్నారంటే, మీ పాప బలగ్రహం వల్లే మీ వారు ఇప్పటికి కూడా నీతోనే ఉన్నారు. మీ వారికి పాప అంటే చాలా ఇష్టం కదా, మీ పాప ద్వారానే మీ వారిని లాక్కోవాలని చూస్తున్నారు. రేపు మీ పాపను ఒకసారి ఇక్కడికి తీసుకుని రండి అని మా అమ్మతో చెప్పారంట. దానికి మా అమ్మ సరే అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను అడిగింది, ఒకసారి దర్గా దగ్గరికి వెళ్దాము రా అని. నేనేమంటే అసలు ఇవన్నీ నమ్మేదాన్నే కాదు, మనిషి కంటే పెద్ద ఏం ఉండదులేమ్మా, ఈ దయ్యాలు ఆత్మలు చేతబడి అసలు ఇదంతా ఏం ఉండదు. ఫస్ట్ నాన్న వాళ్ళ ఇంటికి పోకుండా ఉంటే మనకు అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవే వచ్చుండేవి కాదు. అయినా ఆమె కూడా ఒక ఆడదే కదమ్మా, నాన్న వల్లే కదా బిడ్డ పుట్టింది. ఇప్పుడు మనం అలా చేస్తే రేపు తనకి అన్యాయం జరుగుతుంది కదా అని ఆంటీకి సపోర్ట్ గా ఇలా మాట్లాడేదాన్ని. నీ ప్రయత్నాలేదో నువ్వు చేసుకుంటున్నావు కదా, మళ్ళీ ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అని అడిగితే, అలా కాదులే, ఒకసారి రేపు రా వెళ్దాం అక్కడికి అంది. సరేనని ఆ తర్వాత రోజు నేను మా అమ్మ దర్గా దగ్గరికి వెళ్ళాము. ఆ బాబా మమ్మల్ని చూసి దర్గా చుట్టూ ఒక రౌండ్ వేసి రమ్మన్నారు. అలాగే వేసొచ్చాము. నేను వెళ్ళి ఆయన ముందు సైలెంట్ గా కూర్చున్నాను. మనసులో ఈయనేం చెప్తాడులే అనుకుంటూ ఉన్నాను. ఆయనేమో నన్ను చూసి, ఏంటి నేను చెప్పింది నమ్మలేదు కదా, ఈయనేం చెప్తాడులే అనుకుంటూ వచ్చావు కదా అని అన్నారు. నేనైతే ఆయన అన్న మాటలకి షాక్ అయ్యాను. నా మనసులో ఉన్నది ఆయన అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారా అని. అప్పుడు ఆయన, చూడమ్మా, నువ్వు తెలియకుండానే మీ అమ్మని చాలా బాధ పెడుతున్నావు. మీ నాన్ననంటే ఎటు వదిలేసిందనుకో, వెళ్తే వెళ్ళాడ్లే అని. కానీ పిల్లలు మీరు కూడా దూరం అయితే ఆమె తట్టుకోగలదా? ఆమెకి సపోర్టుగా మాట్లాడుతున్నావు నువ్వు, మరి మీ అమ్మ గురించి ఒక్కసారైనా ఆలోచించావా అని ఇలా మాట్లాడుతుండేసరికి మా అమ్మ ఒక్కసారిగా ఏడ్చేసింది. నా మనసులోని బాధని ఎవ్వరికీ చెప్పుకోలేక లోపలే బాధపడుతుంటే మీరు ఇప్పుడు బయటికి చెప్పేశారు అని ఏడ్చేసింది బాగా. దానికి ఆ బాబా గారు ఏం చెప్పారంటే, మీ మనసుని ఇప్పుడు రాయి చేసుకోండి, ఎందుకంటే మీ నాన్నగారు మీతో కలిసి ఉండరు. ఒకవేళ అలా ఉన్నారంటే చనిపోతారు. అంత ఇదిగా చేశారు చేతబడి. ఒక పంది పిల్లను కూడా బలిచ్చారు. ఇప్పుడు నా నోటితో నేను అది చెప్పలేను గాని చాలా చెడ్డగా మాత్రం చేశారమ్మా అని చెప్పారు. అంతేకాకుండా ఆయన, మీరేం చేస్తారంటే, మీ ఆయనది లుంగీ లేదా షర్ట్ ఉంటుంది కదా, అందులో నుంచి ఒక క్లాత్ లా చిన్న గుడ్డ ముక్కలా తీసి ఒత్తిలా చేసి 5 సువాసనలు వచ్చే నూనెల్ని కలిపి ఆ తైలంలో ఒత్తిని వేసి వెలిగించండి. దానితో పాటు మీరొక నల్ల పెద్ద కోడి పుంజును కూడా తెచ్చి మీ ఇంట్లో ఒక వారం రోజుల పాటు దాన్ని పెట్టాలి అని అన్నారు. మేమేంటంటే ఈ కోళ్ళని కుక్కల్ని పెంచుకోము, మాకు అవి ఇష్టం ఉండవు, ఇల్లంతా ఆగం చేస్తాయి కాబట్టి వాటిని పెంచుకోవడం మాకు అలవాటు లేదండి అని చెప్తే, అసలు ఈ దయ్యాలు ఆత్మలు చేతబడి ఇవన్నీ ఉంటాయా అని మీరు నన్ను అడిగారు కదా, ఆ చేతబడి ప్రభావం మీ వారి మీద ఏ రకంగా ఉందో మీకు తెలియాలంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే. నిజంగా మీ వారి మీద చేతబడి ప్రయోగం జరుగుంటే ఆ నల్ల కోడి పుంజు బతకదు. ఒకవేళ అలాంటిదేం జరగకపోతే పుంజు బతికే ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఆ బాబా గారు ఏం చెప్పారంటే, మా అమ్మకి ఒక వాటర్ లాంటిది, ఒక హోలీ వాటర్ నిచ్చి దాన్ని మా నాన్నగారు తినే అన్నంలో లేదా కూరలో లేదా తాగే వాటర్ లోనైనా కలిపివ్వమని చెప్పారు. ఇలా 3 రోజులు చేయమని చెప్పారు. సరే అని ఇంకా నేను అమ్మ అక్కడి నుంచి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ హడావుడిగా ఆయన చెప్పిన పనులన్నీ టకటకా చేసేస్తుంది. మా తమ్ముడేమో ఒక పెద్ద నల్ల కోడి పుంజుని తీసుకొచ్చాడు. ఇంకా అప్పటికప్పుడు మా అమ్మమ్మ అమ్మ ఇద్దరు కలిసి ఆ కోడి పుంజును పెట్టేదాని కోసం ఒక పెద్ద కేజ్ ని అప్పటికప్పుడు తయారు చేపించారు. నేను మా తమ్ముడేమో ఆ కోడి పుంజు
పుంజుని చూసి కోడి భలే ఉంది కదమ్మా, ఈ ఆదివారం వండుకొని తిందామా అని సెటైర్లు వేస్తున్నాం దాని మీద. అప్పటి వరకు కూడా నేను ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేదు. కానీ ఆ కోడిని మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జరిగిన దాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆ తెచ్చిన పుంజుని ఎక్కడ పెట్టారంటే నా బెడ్రూమ్ పక్కనే ఒక గొందిలాగా కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ పెట్టారు దాన్ని. నా బెడ్రూమ్ లో ఒక విండో ఉంటుంది, అందులో నుంచి చూస్తే ఆ కోడి కనబడేది. మొదటి రోజు ఆ బాబా గారు చెప్పినట్టే నల్ల కోడి పుంజు ముందు 5 సువాసనలు వచ్చే తైలంలో మా నాన్నగారు వేసుకునే బట్టల్లో ఒక చిన్న గుడ్డ ముక్కని కత్తిరించి ఒత్తిలా దాని ముందు వెలిగించాము రాత్రిపూట. మొదటి రోజు పుంజికేమీ కాలేదు, బానే ఉంది. కానీ రెండవ రోజు సేమ్ అలాగే వెలిగించి అందరం పడుకున్నాము. ఆ రోజు నా బెడ్రూమ్ లో నా పక్కన మా అమ్మమ్మ పడుకున్నారు. ఏమైందో తెలియదు, ఇంకా సడన్ గా అర్ధరాత్రి నాకు మెలకువ వచ్చింది. టైం చూస్తే 2:15 అవుతుంది. ఇంకా లేచి కొంచెం వాటర్ తాగాను. ఆ టైంలోనే కోడి అరుస్తుంది. ఈ టైంలో ఏంటి ఇదిలా అరుస్తుంది, ఒకవేళ మమ్మేమైనా అక్కడ ఉందా అని విండోలో నుంచి చూసాను నేను. ఆ కోడి ముందు ఒక పెద్ద నల్లటి ఆకారం, చూడ్డానికి అది అచ్చం ఒక పొగలాగా నిలబడుంది. అది ఆ కోడి ముందు నిలబడి గిజగిజ అని సౌండ్ చేస్తూ దాంతో ఏదో మాట్లాడుతుంది. నేను దాన్ని చూడడం, అది చూసేసేసరికి నాకు చాలా భయం వేసి ఇంకా గమ్మున బెడ్ పైకి వచ్చి కళ్ళు మూసుకొని బెడ్షీట్ వేసుకొని బొక్క బోర్లు అలాగే పడుకున్నాను. ఫుల్గా దుప్పటి కప్పుకున్నాను. కానీ తల మాత్రం ఒక సైడ్ పెట్టి ఆ విండో వైపే చూసాను. మేము విండోస్ కి ఏంటంటే కర్టన్స్ కడతాము. ఆ కర్టెన్ గాలిలో ఎవరో పట్టుకున్నట్టు అలాగే పైకి లేచుంది. అది కింద పడట్లేదు, పైకి ఎగరట్లేదు, అసలు గాలి కూడా రావట్లేదు. కొన్ని సెకండ్స్ తర్వాత నా వీపు మీద ఎవరో కూర్చున్నారు. నాకైతే చాలా బరువు అనిపించింది. పక్కనే ఉన్న మా అమ్మమ్మని పిలుస్తున్నా మా అమ్మమ్మకి వినపడడం లేదు. నా కాళ్ళు చేతులు కూడా కదలట్లేదు. నా బాడీ మొత్తం ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. నేనేమో రివర్స్ పడుకోనున్నా, అది నా వీపు పైన కూర్చొనుంది. అది నా చెవులో ఏదో చెప్తుంది. నా చెవుల దగ్గర కూడా అంతా గిజగిజాం అనే సౌండ్. నేను కళ్ళు మూసుకునే ఉన్నాను, కానీ అక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు తెలుస్తుంది. ఇంక ఇలా లాభం లేదు అనుకుని నాకు దేవుడి శ్లోకాలు వచ్చు కదా, ఇంకా అవి మనసులో చదవడం స్టార్ట్ చేశాను. ఆ శ్లోకం చదవడం కూడా సగం అయిపోయిన తర్వాత అది నా మీద నుంచి వెళ్ళిపోయింది. నేను నార్మల్ స్థితికైతే వచ్చాను. మళ్ళీ విండో వైపు చూస్తే ఆ కట్టెనేమో పైన అంతే ఉంది. గాలికైతే కొట్టుకోవాలి కదా, కదలాలి కదా, కానీ అది అంతే ఉంది. ఇంకా కంప్లీట్ గా నేను ఫ్రంట్ కి తిరిగేసరికి ఒక్కసారిగా కర్టెన్ నార్మల్ గా పైనుంచి కిందకి పడింది. ఇంకా వెంటనే భయంతో కేకలు వేసేసరికి మా అమ్మమ్మ లేచేసింది. మా అమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. జరిగిందంతా వాళ్ళిద్దరికి చెప్తే వాళ్ళేమో ఏదో పీడకల అయి ఉంటుందిలే, భయపడి ఉంటావు అని దేవుడి దగ్గర ఉన్న బొట్టు పెట్టి పడుకోమని చెప్పారు. కానీ అదంతా చూసిన తర్వాత నాకు అసలు నిద్రే రాలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని అలాగే కూర్చొనున్నాను. ఇంకా తెల్లవారుజామున 5:30 అలా అవుతుంది. అప్పటికే మా వీధిలో కొంతమంది తిరుగుతున్నారు, కానీ కోడి మాత్రం అరవడం లేదు. ఎందుకు కోడి అరవట్లేదని దాని దగ్గరికి వెళ్లి చూస్తే ఆ కేజ్ లోనే కోడి చనిపోయి ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. ఈ ఇన్సిడెంట్ ను నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను మర్చిపోలేదు అండ్ మర్చిపోను కూడా. ఆ రోజు నమ్మా నేను దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దయ్యం కూడా ఉందనేది అంతే నిజమని. ఆ బాబా గారు ఇచ్చిన హోలీ వాటర్ ని మా అమ్మ మా నాన్నగారికి తాగే వాటర్ లో కలిపిచ్చేసింది. కానీ అవి తాగిన తర్వాత కూడా మా నాన్నగారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. మళ్ళీ నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఆ బాబా దగ్గరికి వెళ్ళి కోడి చనిపోయిందని చెప్తే, సరే ఎవరు తొక్కని ప్లేస్ లో ఎవరు చూడని ప్లేస్ లో తీసుకెళ్లి పాతి పెట్టండి అని చెప్పారు. మరి దీనికి ఎలా చేయాలి అని మా అమ్మ అడిగితే, దానికి ఆయన డబ్బులు తీసుకొని అది చేస్తాను ఇది చేస్తాను అని అందరిలాగా నేనైతే చెప్పను. మీతో ఉంటే ఆయన ప్రాణానికే ప్రమాదం, ఆయనైతే బ్రతకడు, ఇదే నిజం. ఆ మనిషికి దైవభక్తి ఎక్కువ కాబట్టి వాళ్ళంతా రిపీటెడ్ గా చేతబడి చేస్తున్నా ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఇంకా మీ గుండెనైతే రాయి చేసుకోండి, దీన్ని తీయడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పారు. ఆ మనిషి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇటు మీతో ఉండలేక వాళ్ళతో ఉండలేక. ఏమై ఉంటుందో ఆ అల్లాకే తెలియాలి. కనీసం ప్రాణంతో ఉండేలా చూడమని ఆ అల్లాని మొక్కడం తప్ప నేనైతే ఏమీ చెయ్యలేను అని చెప్పారు. ఆ బాబా గారు మా దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇది జరిగిన తర్వాత ఒక వారం వరకు కూడా నాకు చాలా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేవి. అది నా కళ్ళారా చూసిన తర్వాత ఇంకా నాకు చాలా భయం పట్టేసుకుంది. ఈవెన్ నేను బాత్రూమ్ కి వెళ్ళాలంటే తోడుగా మా అమ్మమ్మ రావాల్సిందే. ఇంకా కాలేజ్ అయిపోయి ఇంటికి వస్తున్నానంటే భయం, ఇంటికి వెళ్ళాలా అని అంతగా భయపడిపోయాను నేనైతే. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారి ఇంటికి వచ్చి మా అమ్మ మీద గొడవ పెట్టుకున్నారు. అదేంటంటే బయట
ఎవరో మా అమ్మకి వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్పారంట. నాన్నొచ్చి అమ్మ మీద గొడవ పడుతుంటే నేను తమ్ముడు వెళ్ళి, నువ్వు ఆగు డాడీ, అమ్మ మీద ఎందుకు అలా అరుస్తున్నావు, అమ్మ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తుందో ఎలా ఉంటుందో మాకు తెలుసు, ఎందుకు అమ్మ మీద లేనిపోని నిందలేస్తావు అని ఎదురు తిరిగి మాట్లాడేసరికి ఎప్పుడు కొట్టని మా నాన్న నా మీద చెయ్యెత్తి కొట్టాడు. ఇంకా మా నాన్నకు కూడా బాధేసింది నన్ను కొట్టాడని. ఇంకా ఆ రోజే చివరిసారిగా మా నాన్నని చూడడం. ఇంకంతే, కార్ తాళాలు తీసుకొని తన లగేజ్ కూడా తీసుకోలేదు, పర్సు కూడా తీసుకోలేదు, ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాన్న ఇంటికి రావాలని చూసిన అమ్మ అయితే రానివ్వలేదు. ఎన్ని రోజులు నువ్వెన్ని పనులు చేసినా సరే పిల్లల కోసమే కలుసున్నాను, ఇప్పుడు ఆ పిల్లల్ని కూడా కొట్టేంత వరకు నువ్వు వచ్చావంటే మనం కలిసి ఉన్నందుకు కూడా ఒక అర్థం ఉండదని అమ్మా నాన్న ఇద్దరు విడిపోయారు. మా అమ్మ నన్ను మా తమ్ముడిని తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. మా అమ్మ జాబ్ చేసి మా ఇద్దరిని పెంచి పోషించింది. మా అమ్మ చదువుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా మా పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. ఆ బాబా గారు ఏం చెప్పారంటే మా నాన్నగారి మీద మందు ప్రభావం జరిగిందంట, అది ఎప్పటికైనా తీసేయాలి, లేకపోతే అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు అని చెప్పారు. మా నాన్నకి ఇంకా హెల్త్ బాగా పాడవ్వడంతో కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా మా నాన్నని ఇంటికి రానివ్వలేదు. ఒక రోజు ఏమైందంటే మా నాన్న రోడ్డు మీద ఒంటి మీద నూలి పోగు కూడా లేకుండా అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడున్న జనాలు చూసి మా తమ్ముడికి అండ్ ఆ సంధ్య ఆంటీ వాళ్ళ అబ్బాయికి కూడా ఫోన్ చేయడంతో మా తమ్ముడు బైక్ వేసుకొని అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని బండి మీద ఎక్కించుకొని ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మా నాన్నకి డ్రెస్ వేసి మా నాన్నని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. మా నాన్న తాగి స్పృహలో లేకుండా అలా చేస్తున్నారేమోనని మా నాన్నగారికి కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ రీహాబిటేషన్ సెంటర్ లో జాయిన్ చేశాము. మా నాన్నకి హెల్త్ బాగోలేనప్పుడు అంతా మేమే చూసుకున్నాము. మళ్ళీ బాగైన తర్వాత మా నాన్నగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మా నాన్న వేరే చోటుండి బిజినెస్ చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారంట. ఇప్పుడు ఆంటీ మళ్ళీ ఇంటికి రానిస్తుంది, ఎందుకంటే మా నాన్న బిజినెస్ చేస్తున్నారు కదా, డబ్బులు కావాలి కదా, అందుకని. ప్రెసెంట్ నేను మాత్రమే ఇప్పుడు మా నాన్నతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. మా తమ్ముడికి నాకు ప్రెసెంట్ మా ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. మా తమ్ముడు తన వైఫ్ తోనే మా సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. మా అమ్మేమో మా అమ్మమ్మని చూసుకుంటూ ఇప్పటికీ కూడా జాబ్ చేస్తూనే ఉంది. నేనేమో మా ఆయనతో వేరే చోటు ఉంటున్నాను. అందరం విడిపోయాము. ప్రెసెంట్ ఒక్కొక్కరం ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఉంటున్నాము. అందమైన మా కుటుంబంలో ఆమె ప్రవేశించి మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. సో నేను చెప్పేది ఏంటంటే తాత్కాలిక ఆనందం కోసం మీ కుటుంబాలని వదులుకోకండి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఇది మా జీవితంలో మేము ఒక ఆడదాని వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు. ఈ ఇన్సిడెంట్ నుంచి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సొంత స్నేహితులైనా సరే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఇంటి వరకు తీసుకురాకూడదు. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మన సొంత మనుషుల్లాగే వాళ్ళకు కూడా చనువిచ్చామే అనుకోండి, మన జీవితాన్ని మన చేతులతో మనమే స్వయంగా నాశనం చేసుకున్నట్టే. అందరు ఆడవాళ్ళు కూడా అలా ఉంటారని నేను అనను, కానీ ఎవరి బుద్ధి ఎలాంటిదో మనకు తెలియదు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్తున్నాను. చూసారా ఒక ఆడదాని పగ ఎంత ప్రమాదకరమో. చివరకు తను అనుకున్నదే సాధించింది. ఆ కుటుంబాన్ని అయితే చిన్నాభిన్నం చేసింది. తను చేసిన ఈ పాపం అనేది ఎప్పుడో ఒకప్పుడు తన జీవితంలో తను అనుభవించక తప్పదు. వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ విని కొంతమందైనా జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను. ఎప్పటికైనా మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనతో పాటు ఉండేది మన కుటుంబమే తప్ప బయట వాళ్ళెవ్వరూ కాదు. వాళ్ళ నాన్నగారికి బాగోలేనప్పుడు మళ్ళీ ఆ కుటుంబమే ఆదరించింది. ఆమె తన భర్త దూరం అయిపోయినందుకు ఎంతగా నలిగిపోయిందో, ఎంత మానసిక వేదనకు గురయ్యిందో ఆమెకి మాత్రమే తెలుసది. నిజంగా దేవుడు అనేవాడుంటే ఆమె ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఈమె సమాధానం చెప్పాలి. ఆమె కన్నా ఈమె ఎక్కువ అనుభవించేలా చేయాలి. ఇదే నేను కోరుకునేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఇంట్లో ఏంటంటే తరచుగా గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవలే ఇంట్లో ఉన్న పిల్లల మీద కూడా ప్రభావం చూపుతాయి. సో ఇలాంటి రిలేషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటూ అండ్ వాళ్ళతో హ్యాపీగా ఉండండి. విన్నారు కదండి. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.